హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాక్ షో. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏమైనా తినొచ్చా, ఏదైనా తాగొచ్చా అని ఒక ప్రశ్న. అటువంటప్పుడు మనం ఉపవాసం ఉన్నప్పుడు మరీ బాగా నీరసంగా అనిపించినా, మనం కొంచెం ఏదైనా ఇబ్బందిగా అనిపించినప్పుడు పాలు తీసుకోవచ్చు స్వామి, పండ్లు తీసుకోవచ్చు. అలాగే ఏదైనా దేవాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ప్రసాదం ఇస్తే కూడా ప్రసాదం కూడా స్వీకరించవచ్చు స్వామి, తప్పేం లేదు. దానివల్ల మన ఉపవాస దీక్ష ఏమీ భంగం కాదు. సో మీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక అవి చూసుకోండి. అవి ఉన్నప్పుడు మాత్రం ఉపవాసం చేయకపోవడమే మంచిది. బీపీస్ కానీ షుగర్ కానీ ఏదైనా ఉన్నప్పుడు. అలాగే పాలు పండ్లు తీసుకోమన్నారు కదా అని చెప్పేసి గంటకోసారి పాలు గంటకోసారి పళ్ళు తినకూడదు. మీరు మరీ తట్టుకోలేనప్పుడు పాలు కానీ పండ్లు కానీ తీసుకోవచ్చు. ఆ, మన శివుడు భోళాశంకరుడు, భక్త సులభుడు స్వామి. చిన్న బిల్వపత్రం ఆయనకు సమర్పించిన, ఒక చెంబు నీళ్లు మనం ఆయన నెత్తి మీద పోసి అభిషేకించినా కానీ మనకు సులభంగా ప్రసన్నమవుతాడు. చాలా గొప్ప దేవుడు స్వామి. అందరూ ఈ మహాశివరాత్రి సందర్భంగా భక్తితో పూజ చేసుకొని ధరించమని విన్నవి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్.